వాళ్ళు తీసుకుంటున్నట్లేరు. మిగతా ఈ ఎల్లో మీడియా అనేది అంటున్నారు కదా, వాళ్ళెవరు ప్రభుత్వ యాడ్లు తీసుకోవడానికి కూడా ఇష్టపట్ల. ఈ 3 నెలలు యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు ఇష్టారాజ్యంగా అరాచకంగా అబద్ధాలు రాయడానికే తీసుకోబడలేదు సార్. చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా మాధ్యమాలు ఉన్నాయి. ఆ 2 పత్రికలు 3 ఛానల్స్ తీసుకోకపోతే మనకేం ఇబ్బంది లేదు సార్ కొమ్మినేని గారు. ఆ 2 పత్రికలు ఆ 3 ఛానల్స్ తీసుకోకపోతే మనకి ఇబ్బంది లేదు. వాటి గురించి కూడా డైరెక్ట్ గా మనం వేరే పత్రికల్లో వచ్చేయచ్చు, వాటి పేర్లతో వచ్చేయచ్చు. ఏం తప్పు సార్? మన మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ పేర్లతో మనం బహిరంగంగా వాళ్ళ మీద ప్రచురించడానికి మనకేం వచ్చింది మొహమాటం అడ్డం? ఎందుకు పోరాడే శైలిని మార్చాలి? ఎదురుడు కత్తి తీస్తే మనము తీయాలి, ఎదురుడు గన్ను తీస్తే మనం చేతులు దండం పెట్టే స్థితిలో ఎందుకు ఉండాలి? ఇప్పటికీ అర్థం కాని విషయం సార్, మనం చేసిన పనులు ఇన్నుండగా ఒక్కదానికి ప్రచారం లేదు. అమ్మఒడి గురించి లేదు, రైతు భరోసా గురించి లేదు, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక మీద లేదు. ఈనాడు దినపత్రికలో రాస్తారు. ముఖ్యమంత్రి 10 తలకాయలు పెడతారు. ముఖ్యంగా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకి మనం డబ్బు ఇస్తామంటే ఇవ్వలేరని ఎద్దేవా చేశారు. మనం ఇచ్చి చూపించాం. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ మన ప్రభుత్వం చేసింది. అడ్వర్టైజ్మెంట్ ఒక్కసారి కూడా చేయలే. పెన్షన్ 3,000కు పెంచాం. రేపు జనవరి 1 నుంచి 3,000 రూపాయలు పెన్షన్. దాని గురించి అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. అడ్వర్టైజ్మెంట్లే లేవు. ఎటువంటి కమాడిటీకైనా అడ్వర్టైజ్మెంట్ అవసరం. అడ్వర్టైజ్మెంట్ చేయకపోతే వెనకబడిపోతున్నాం. రైట్ ఒకసారి శ్రీధర్ గారితో మాట్లాడదాం. శ్రీధర్ గారు, ఇదే అంశాన్ని ఇలాంటి పుస్తకమే 4 నెలల క్రితం అచ్చెన్నాయుడు రిలీజ్ చేశారు. సేమ్ ఇలాంటిదే. అందులో వాళ్ళు రాసింది ఆ రోజు ఏం రాశారంటే అమలు కాని హామీలు 97.5% సార్. అంటే 2.5% మాత్రమే అమలు చేశారు అని రాశారు. ఒక్కసారి అది చూస్తే రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది ఎందుకు అచ్చోసినా అని పెట్టాననేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. టైటిల్ చూపించండి. అమలు కాని హామీలు 97.5%, అంటే 2.5% మాత్రమే అమలైందని, అంతే కదా. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇందులో ఏముందంటే బాగా చూడండి. అది ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఇది ఈనాడు దినపత్రిక. జగన్ ఇచ్చిన హామీలు 650 అమలైంది 10%. అక్కడేమో 2.5%, ఇక్కడేమో 10%. దాని కిందనే ఇంకోటి ఉంది, మేనిఫెస్టోలో నెరవేర్చింది 25%. ఇక్కడ ఉంది చూడండి, ఇది కూడా చూపించండి. అంటే 2.5%, 10%, 25%? ఏంటి వీళ్ళు మాట్లాడుకోరా? ఈనాడు, ఆంధ్రజ్యోతి, అచ్చెన్నాయుడు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకటి రాయరా? జగన్ ఇచ్చిన హామీల్లో అమలైంది 10%, మళ్ళీ కిందనే దాని కిందనే 25%. ఇంకో పత్రికలో అయితే అదే రోజు ఇంకో పత్రికలో రాసింది ఏం రాస్తారు వాళ్ళు? 97.5% అమలు కాలేదు. అంటే అమలైంది ఎంత? 2.5%. ఏది కరెక్ట్ అని నమ్మాలి? అయిపోయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా వీళ్ళకి సంబంధించి. ఇక్కడ లోకేష్ నాయుడు ఏమంటారంటే, ఇది పాదయాత్ర చేస్తున్న సమయంలో, అన్నం కాదు ఇసుక తింటున్నాడు జగన్. నేను హైలైట్ చేసినది మాత్రం చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. 4 ఏళ్లలో 5,400 కోట్లు దోచేశాడట. గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్లలో నేను హైలైట్ చేశాను కదా, అక్కడ మాత్రమే చదవండి. అన్నం కాదు ఇసుక తింటున్నాడు, జగన్పై లోకేష్ ధ్వజం. 5,400 కోట్ల ఇసుకను దోచేశాడు. క్లియర్గా ఉంది, సూపర్. ఎస్, అలాగే ఉంచండి. ఆ మరుసటి రోజు కర్ర పట్టుకోవాల్సిన వయసులో, 74 ఏళ్ల వయసులో ఓ కర్ర పట్టుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని. మరుసటి రోజే ఆయన ఏం చెప్పాడు చూడండి, 4 ఏళ్లలో 40,000 కోట్ల దోపిడీ, ఇసుక దోపిడీ అట, ఇసుకాసురుడని పెట్టి. 5,400 కోట్ల, 40,000 కోట్ల? అంటే నోటికి ఏ లెక్క వస్తే అదే, నోటికి ఏ సంఖ్య వస్తే అదే. లోకేష్ నాయుడు ఒకటి, చంద్రబాబు నాయుడు మరొకటి. 4 ఏళ్లలో ఇసుక దోపిడీ 40,000 కోట్లని 74 ఏళ్ల కర్ర పట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటే, గాల్లో తిరుగుతూ రాత్రికి రాత్రి నియోజకవర్గాలు జంప్ అయిపోతూ అర్ధరాత్రిలో పాదయాత్ర చేసినటువంటి లోకేష్ నాయుడు 5,400 కోట్లు అంటాడు. మరుసటి రోజు పేపరే, 2 ఆంధ్రజ్యోతిని. ఏది నమ్మాలి ప్రజలు? మీ ఇష్టం. ఏ సంఖ్య దోస్తే అది చెప్పేయడం, ఏది దోస్తే అది అనేయడం. 40,000 కోట్లని ఒకసారి, 5,400 కోట్లని ఒకసారి, మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నెరవేర్చని హామీలన్నింటినీ కుప్పగా పోసి తీసుకొచ్చి ఈరోజు ఏ హామీలు నెరవేర్చలేదు జగన్? 85%. ఒకసారేమో 2.5% అన్నారు, ఇంకో చోటేమో 10% అన్నారు, ఇంకో చోటేమో 25% అంటారు, ఇప్పుడేమో 15% అంటారు. నోటికొచ్చింది మన ఇష్టం ఏమైనా రాసేసుకోవచ్చు. పత్రికలు మన చేతిలో ఉన్నాయి, మీడియా మన చేతిలో ఉంది, మన ఇష్టం వచ్చింది రాసుకుంటాం.
ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తాం. పాపం నాకు చాలా బాధేసింది, రవిచంద్రారెడ్డి గారు చాలా ఆవేదనతో మాట్లాడారు, వాస్తవం మాట్లాడారు. అయితే అందులో ప్రతి మాట వాస్తవమే, అన్ని అబద్ధాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం.